మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. రోమా పత్రిక 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యము గలవారమై ఉంటాము. అందరు నా వైపు చూస్తూ దేవుని మాటలు వినండి. చదవబడిన వాక్య భాగం రోమా పత్రికలో ఉంది. రోమా అనబడినటువంటి సంఘానికి పౌలు అనబడినటువంటి అపోస్తలుడు, ఒక దైవజనుడు రాసినటువంటి పత్రిక. అందులో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగూ మన కొరకు మరణించాడు, ఆయన మరణించడం ద్వారా మనకి ఏమి దొరికింది, ఎప్పుడు యేసయ్య మన కొరకు మరణించాడు, ఈ విషయాలన్నీ ఈ 5-6 అధ్యాయాలలో ఆయన రాయటాన్ని మనం చూస్తాం. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఈ సర్వ సృష్టి సర్వ మానవాళి ఆయన ద్వారానే నిర్మితమయ్యాయి. ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మనిషిని తన స్వహస్తాలతో తయారు చేశాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా దేవుడు తానే స్వంతగా తన స్వహస్తాలతో తయారు చేసుకొని తన జీవములో కొంత భాగాన్ని మనకిచ్చాడు. తన జీవంలో ఏం చేశాడు? నాసికా రంధ్రములో జీవవాయువు అనబడినటువంటి దాన్ని ఊది దేవుని యొక్క జీవాన్ని మనలో ఉంచాడు. చాలాసార్లు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, అసలు మనందరం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడి నుండి రాలేదు. దేవుడే మనల్ని తయారు చేసి ఈ భూమి పైన ఉంచుతున్నాడు. ఆయన రూపంలో మనల్ని చేశాడు. ఎవరి రూపంలో చేశాడు? ఆయన రూపంలో. 2, ఆయన పోలికలో మనల్ని చేశాడు. ఎట్లా చేశాడు? రూపం అయిందే, పోలిక అయిందే. అదేంటి, 2 వేరా ఒకటేనా? వేరువేరేనా? ఖచ్చితంగా వేరువేరే. రూపం అంటే చూడడానికి, పోలిక అంటే చేసే పనులు. ఇప్పుడు చూడండి, అబ్బాయి మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లోడు మంచి పని చేశాడు అనుకో, తండ్రి అంటాడు, అచ్చం నా పోలికే. ఎవరి పోలిక అంట? ఏం పోలిక? ఎప్పుడు, ఎందుకు ఆ మంచి పని చేసినప్పుడే గుర్తొచ్చింది అంటే, పోలిక అనేటువంటిదేమో క్రియ, రూపం అనేదేమో భౌతికమైన రూపం. మనిషి యొక్క పోలిక, మనిషి యొక్క రూపం 2 దేవునివే. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలాగున్నాడు అనేది చెప్పాల్సి వస్తే నన్ను చూసా నిన్ను చూసా చెప్పొచ్చు. ఎందుకనంటే నాకులాగానే ఆయనకు కూడా ఒకటే ముక్కుంది, 2 కళ్ళున్నాయి, 2 చెవులున్నాయి, 2 చేతులున్నాయి, 2 కాళ్ళున్నాయి. నీవెలాగున్నావో ఆయన కూడా అలాగే ఏ మొహమాటం లేదు. ఎందుకంటే దేవుడు ఆయన రూపంలో ఆయన పోలికలో ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు. ఇట్లా కాకుండా మనిషి ఎట్లున్నా సంతోషం ఉండదండి మనిషికి. ఇప్పుడు ఉదాహరణకి నాకు 2 చేతులు ఉన్నాయి, దేవుడు ఏడవడు ఇంకో చెయ్యి ఇచ్చాడు ముందు సంతోషమేనా? అబ్బాయి నాకు 3 చేతులు ఉన్నాయి, అందరికి 2 నేను సంతోషపడతావా? ఎందుకు పడవు? ఎవడు ఒక చెయ్యి ఎక్స్ట్రా ఉంది కదండి. ఇప్పుడు మనకి అందరికి 10 ఏళ్ళే ఉన్నాయి. అట్లా కాకుండా ఇటు 5 ఏళ్ళు ఉండాల్సింది, ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు, ఈ చేతికి ఇంకో 10 ఏళ్ళు ఎక్స్ట్రా వచ్చాయి అనుకోండి. ఎక్స్ట్రా ఏళ్ళు ఉన్నాయి, సంతోషం దుఃఖమా? ఎక్కువ ఉన్నాయి కదండి. పోనీ అవసరం లేదని ఒక చెయ్యి తీసేసావు. నేను చాలాసార్లు కూడా చెప్తాను, మళ్ళా చెప్తున్నాను, ఏ అవయవం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది మనకి. ఈ ముక్కు ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంది అనుకోండి, ఈ ముక్కు ఇక్కడ కాకుండా కొంచెం పైకి ఉంది అనుకుందాం, బాగుంటుందా? అసలు ప్రపంచంలో ఎవడైనా ట్రై చేశాడు? అలాగా ట్రై చేయడు. ఎందుకో తెలుసా? దేవుడు చేశాడు కనుక దీనిని వంక పెట్టగలిగిన వాడు ప్రపంచంలో ఎవడు లేడు. హల్లెలూయా. మనుషులు అందంగా తయారవడానికి ఎన్నో చేస్తున్నారు, కానీ ఒక ముక్కు ఉన్న స్థలాన్ని కానీ, ఒక కన్నున్న స్థలాన్ని కానీ, చెవులున్న స్థలాన్ని కానీ మార్చడం లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క సృష్టి అద్భుతమైనది. ఎందుకంటే ఇది ఆయన పోలిక. దేవునికి స్తోత్రం. ఇది ఆయన పోలిక కనుక ఇక ఇందులో మార్పులు ఎవడు కూడా చేయలేడు, చేయకూడదు. చేసినది సరిగ్గా ఉండదు. మైకేల్ జాక్సన్ అనబడినటువంటి ఒక ఆయన ప్రపంచ ప్రఖ్యాతి పాప్ డాన్సర్. ఆయన డాన్స్ వేస్తే చూడటానికి లక్షల రూపాయల టికెట్ కొట్టుకు వెళ్ళిపోతారంట. ఇండియా వస్తున్నాడు, హైదరాబాద్ అనుకోండి, పలానా రోజున వస్తున్నాడంటే ముందే 1 గంటలో టికెట్లు అని అమ్ముడుపోతే ఒక్కొక్క టికెట్ ₹1,00,000 కొనుక్కొని వెళ్ళిపోతారు ఆయన చూడటానికి. ఆయన బాగా నల్లగా ఉంటాడు, అందంగా తయారవ్వాలని మంచిగా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తర్వాత ఆయన ముక్కు ఉంటుందే, సట్టి ముక్కు. అది తెలుసా మీకు? సట్టి ముక్కు అంటే మీకెందుకు తెలియదు? అసలు ఫస్ట్ చూసేది ముక్కేనంట. ఎవరైనా ఏం చూస్తారు? తిట్టాల్సి వచ్చిన నీ ముక్కు ముఖం సరిగ్గా లేదు, కానీ అది ఏది బాగుండాలంట? ముక్కు బాగుండాలంట. ముక్కు బాగాలేకపోతే ముఖం పాప ఆయనకి కూడా అంత బాగుంది, కానీ ముక్కు బాగాలేదని అనుకున్నాడు. ఈ ముక్కుకు నేను ఆపరేషన్ చేయించుకోవాలని ఆ ముక్కు వేరేలాగా మార్చుకున్నాడంట. ఇక శరీరంలో చాలా రకాల మార్పులు చేశాడు. చాలా యవ్వన వయసు 38 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపే అండి గుండెపోటుతో చచ్చిపోయాడు.
ఈ అన్ని అందాన్ని కొరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు, కానీ ఏమైపోయాడంటే చచ్చిపోయాడు. కారణం ఏంటి తెలుసా? చచ్చిపోయిన ముక్కు కూడా ఊడిపోయింది. ఎందుకంటే ఇది పెట్టిన ముక్కుగా, ఊడిపోయే ముక్కు ఎంతకాలం ఉంటుంది? అంతేనా? ఊడిపోయింది. కనుక ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నా అంటే, మనం సాక్షాత్తు దేవుని స్వరూపము, రెండు దేవుని యొక్క పోలిక. ఏమిటి దేవుని పోలిక అంటే, దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడో మనం కూడా అలాగ పరిశుద్ధులుగా ఉండాలని, ఎలాగైనా ప్రేమమయుడో మనం కూడా అలాగ ప్రేమ కలిగిన వారు ఉండాలని, ఎలాగైతే మహిమా స్వరూపుడో మనం కూడా మహిమ కలిగిన పిల్లలుగా ఉండాలని దేవుడు మనిషిని చేస్తే, మనిషి పాపం చేశాడు, దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి మనిషికి మధ్య ఒక అగాధం ఏర్పడింది. దేవునికి మనిషికి మధ్య ఏముంది? అగాధం. అగాధం అంటే అసమాధానము. ఏమిటి అగాధం అంటే, కొన్నిసార్లు చూడండి, మనము మంచి డీప్ ఫ్రెండ్స్ అనుకోండి, ఎక్కడో దగ్గర మనస్పర్ధ వస్తుంది. వచ్చిన తర్వాత ఎదురుగే వస్తున్నా కూడా ఏం చేస్తాం? ముఖం తిప్పుకొని చిట్లిస్తాం. ముందు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే అప్పుడు దాకా స్నేహం ఉంది, అంత త్వరగా చిట్లించాం. అర్థమవుతుందా? ఇప్పుడు కొంత ప్రేమ ఉంది కానీ దగ్గరికి రాలేని పరిస్థితి. బంధువులలో కూడా కొన్నిసార్లు గొడవలు అయినాయి అనుకోండి, ప్రేమ ఉంటుందా? ఉండదా? ఉంటది కానీ ఎదురుగా చూసుకోలేనటువంటి పరిస్థితి. భార్య భర్తలు గొడవ పెట్టుకుంటారు. గొడవ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయిన తర్వాత ఆయనకి అన్నం పెట్టాలా? అన్నం పెట్టాలంటే ఇవేం చేస్తుంది? ప్లేట్ తీసేది కొంచెం ఎక్కువ సౌండ్తో తీస్తుంది, అంటే అన్నం పెడుతుందని సిగ్నల్. తర్వాత గిన్నె మీద మూతలు కూడా కొంచెం బలంగానే తీసిన తర్వాత ఇప్పుడు కూర వేయాలా? కూర మామూలు కూడా వేయచ్చు, కానీ ఏం చేస్తారు? గిన్నె మీద చెప్పాలి వేసి ప్లేట్ అక్కడ పెట్టినట్టుగా, మరి ఎక్కడో బెటరు ఆయన కనబడేటన్న పక్కన ఇట్లా ప్లేట్ ఇట్టేసి వెళ్ళిపోతారు. మరి అంత కోపం ఉందని అన్నం ఎందుకు పెట్టాలా? చెప్పాలి. పోనీ పెట్టిందని అయ్యా అన్నం తినాలిగా, ఎందుకనిలే చెప్పాలి. ఆయన కూడా ఇష్టం లేనట్టుగా, ఇష్టమే మరి లోపల కడుపులో మారుతుంటుంది, ఆయన కూడా ఇష్టం లేనట్టుగా ప్లేట్ తీసుకొని సైలెంట్గా 2 ముద్దలు తిని ఆ ప్లేట్ అక్కడ పెట్టి మూతుడుచుకొని ఆయన కూడా ఏంటిదంటే ప్రేమ ఉంది కానీ సమాధానము లేదు. అయితే దేవునికి మనుషులకు మధ్యలో కూడా ఇలాంటి ఒక అంతరం ఏర్పడింది. దేని వలన చెప్పాలి? పాపం వలన. తినొద్దన్న పండును ఆదాము తినటం వలన అతడు దేవుని కలుసుకోవాలని ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. మళ్ళీ దేవుని పోగొట్టుకోవాలేమీ అనుకోలేదు. మళ్ళా దేవునితో కలవాలి అనుకున్నాడు, దేవునితో సహవాసం చేయాలనుకున్నాడు, దేవునితో ఉండాలి అనుకున్నాడు. దేవుడికి కూడా ఆదాముతో ఉండాలనే ఆలోచన ఉన్నది. కానీ పాపం అనే అంతరము ఆ మధ్యలో ఉండటం ద్వారా, ఆ అసమాధానం ఉండటం ద్వారా మనిషి దేవునిని చేరలేకపోయాడు. దీనికి చాలాసార్లు దేవుడు రకరకాల పరిష్కారాలు తీసుకొచ్చాడు. జంతు బలులను తీసుకొని వచ్చాడు, గొర్రె పిల్లలను బలులను తీసుకొచ్చాడు, గువ్వ పిల్లలను బలివ్వమని చెప్పాడు, కోడె దూడలను బలివ్వమని దేవుడు చెప్పాడు. కానీ ఇవేవి కూడా ఈ అంతరాన్ని తీసివేయలేకపోయాయి. అందుకే సాక్షాత్తు ఆయనే నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ లోక సంబంధమైనటువంటి జంతువుల బలుల ద్వారా ఏ మనిషి పాపం కూడా పరిహరించబడడం లేదు. కానీ యేసయ్య మన కొరకు గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తంలో కడగబడిన వారందరము కూడా దేవునితో సమాధాన పడుతూ ఉన్నాము. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. అయితే ఆయనతో మనము ఏమవుతున్నాం ఇప్పుడు చెప్పండి? సమాధాన పడుతున్నారా? సమాధానం వచ్చిందా దేవునికి? నీకు ఇంతకుముందు దేవునికి మనకు మధ్య ఒక తెర ఉన్నది. యేసయ్య చనిపోయిన తర్వాత ఆ తెర చినిగిపోయింది. ఇప్పుడు నేరుగా యేసును చూడగలం. గట్టిగా స్తోత్రం చెప్పు. దేవునికి మనుషులకు మధ్య ఏమండి ఒక అనుసంధానం ఉందంట. ఏంటిది? అంబికా దర్బార్ బత్య. చాలా మంది అందులో రాస్తాడు, అంబికా దర్బార్ బత్ అనబడినటువంటి ఒక అగరవత్తులు ఉంది. ఆడు అందులో అడ్వర్టైజ్మెంట్ ఏమంటాడంటే, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. ఏమంటే ఒక అంబికా దర్బార్ బత్తి దేవునికి మనుషులకి అనుసంధానం చేస్తే ఇంక లేనిదేముందండి? దేవునిని మనుషులకు అనుసంధానము చేసేది, సమాధానపరిచేది ఈ లోక సంబంధమైన బలులో అగరబత్తిలో కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు అనబడినటువంటి ఆయన శరీరము మనకు సమాధానాన్ని తీసుకొని వచ్చింది. ఆయన చనిపోయాడు, ఆయన మన కొరకు చనిపోయాడు. చాలా మంది అంటారు, ఏందండి ఎందుకు చచ్చిపోవాలి? ఆయన ఎందుకు చచ్చిపోవాలి? ఇంకెవరన్నా పంపించచ్చు కానీ నేను అంటాను, శాస్త్రాలు చెప్తా ఉన్నాయి ఒక రక్తం చిందించబడాలి. ఆ రక్తము సాక్షాత్తు దేవునిదై ఉండాలి. హల్లెలూయా. సాక్షాత్తు దేవుడే మన కొరకు చనిపోతే తప్ప మన పాపాలకు పరిహారం అనేది లేదు అని శాస్త్రాలు చెబుతూ ఉండగా ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయాడు. ఆయన మరణము బహుఘోరమైంది. ఎవరో చెప్పారు,
సాధారణంగా మరి ఇతర శిక్షలన్నీ కూడా తల నరకడం అనుకోండి, నరకగానే వాడికి బాధ అనిపించదు, చచ్చిపోతాడు. ఉరేస్తే ఏ బాధ అనిపించదు, చచ్చిపోతాడు. ఏమండి, ఇంకా చాలా చిన్న చిన్న శిక్షలు ఉంటాయి. ఆ శిక్షలు మరి వాటి ద్వారా మనుషులు పెద్ద వేదనకు వెళ్ళరు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి వేయబడే సిలువ అనే శిక్ష బహు వేదనకరమైంది. యూదులకు ఉన్నటువంటి శిక్ష పద్ధతి ఏమిటంటే, సిలువ అనబడినది ఉంది, ఒక నిలువు కొయ్య, ఒక అడ్డ కొయ్య. ఎవడైనా పాపం చేస్తే వాడిని ఏం చేస్తారంటే ఆ సిలువకు మేకులతో కొట్టి వేలాడదీసి చంపేస్తారు. అలా వేలాడడం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, ఇంచుమించుగా మధ్యాహ్నం 11-12 గంటలకు ప్రారంభమైతే వాడు చచ్చిపోయేంత వరకు సాయంత్రం వరకు ఏమవ్వాలంటే ఆ మేకుల మీద వేలాడాలి. అది ఎంత వేదనకరంగా ఉంటుందంటే, మీరు చూడండి, ఎప్పుడైనా మీరు ఒక కడ్డీ పట్టుకొని వేలాడారా? ఎంతసేపు వేలాడగలరు మీరు? చెప్పాలి, 2 లేక 3 నిమిషాలే వేలాడగలం. కానీ సిలువలో పట్టుకొని కాదు, ఈ మేకుల సహాయముతో కొన్ని గంటల పాటు ఆ నేరస్తుడు వేలాడతాడు. ఎంత వేదన ఉంటుందో తెలుసా? ఈ రెక్కలు భయంకరమైన నొప్పి వస్తాయి. ఈ నొప్పిని భరించడం కంటే ఉన్నపాటిన ప్రాణం పోతే బాగేవో అనిపిస్తుంది. ఏమండి, అంత మాత్రమే కాదు, ఇక్కడ ఈ గాయాలలో ఉండేటువంటి నొప్పి ఇదంతా చాలా వేదన, అది వర్ణించలేనంత నొప్పి అండి. కొన్నిసార్లు ఈ రెక్కలు ఉన్నాయే, ఇందులో నుండి దారి తప్పుతాయి, గాడిలో ఉండకుండా అవి బయటికి వచ్చేస్తాయి స్ట్రైట్గా. చాలా వేదనకరం, అసలు అది వర్ణాతీతమైనటువంటి వేదన. అలాగ వేలాడదీసి చంపుతారండి. అయితే యేసయ్యను కేవలం వేలాడదీసి చంపలేదు. యేసయ్యకి ఏం చేశారంటే, ఆయన ఏమని చెబుతూ తిరిగాడు? నేను యూదులకు రాజును అన్నాడు, నేను పరలోకం నుండి వచ్చిన వాడును అన్నాడు, నేను మీకు ముక్తిని ప్రసాదిస్తాను అన్నాడు, నేను మీకు మంచి కాపరిని అన్నాడు, నేను రాజుని అని చెప్పి మొన్న ఆదివారం జరిగింది కదా, ఆయన ఏం చేశాడంటే ఒక ఆదివారం దినమున ఆయన రాజుగా గాడిద పిల్లనెక్కి ఊరేగుతూ రాజుగా యెరూషలేములోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది చూసిన వాళ్ళు ఏం చేశారంటే, మామూలు శిక్ష వేయకూడదు, ఈయనకి సామాన్యమైన శిక్షలు వేస్తే సరిపోదు, ఇతడు చేసిన ప్రతి పనికి అతనికి ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలి అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి యూదులు. కనుక యేసు ప్రభు వారిని పట్టుకున్నారు. ఇక అవన్నీ చేస్తే చాలా సమయం అయింది. యేసయ్యను పట్టుకున్న రాత్రి ఒక చెరసాలలో ఉంచి కొందరు సైనికులు ఆయన దగ్గరకు వచ్చి అంటున్నారు, ఏమయ్యా, నీ యూదుల రాజు అంట కదా, అరే ఈయనకి రాజవస్త్రాలు వేయండి అని చెప్పి యేసయ్యకు ఉన్నటువంటి వస్త్రాలు తీసి ఆయనకు ఒక రాజవస్త్రాన్ని తొడిగి అంటున్నారు, నువ్వు రాజు కదా, నీకేం కావాలి? ఇప్పుడు కిరీటం ఉండాలిగా, రాజు అంటే ఏముండాలి? కిరీటం ఉండాలి కదా, కిరీటాలు లేకుండా రాజు ఏంటి? ఇలా బాలేవు నువ్వు అని చెప్పి ముళ్ళతో ఒక కిరీటాన్ని తయారు చేసి తీసుకొచ్చి యేసు ప్రభు తలకు దాన్ని కుచ్చారు. కారణం ఏమిటి అని అంటే, ఆయన్ని అపహాస్యము చేయటానికి. ఆ ముళ్ళ కిరీటము కుచ్చగా ఆ తలలోనికి ఆ ముళ్ళు దిగి భయంకరంగా రక్తం కారడం ప్రారంభించింది. ఎందుకు యేసయ్యకు ముళ్ళ కిరీటం పెట్టారో తెలుసా? మనము తలంపుల ద్వారా చేసేటువంటి పాపాలు. ప్రతి మనిషి అనుకుంటున్నాడు, నేను పవిత్రుడను, నేను ఏ పాపం చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, నేను నరహత్య చేయలేదు, ఎవరికి నేను ఏ అన్యాయం చేయలేదు నువ్వు అనుకోవచ్చు. కానీ నీ తలంపులలో కూడా నీవు పాపివే. వాక్యం చెప్తుంది, ఒక స్త్రీని మోహపుతో చూపుతో చూచువాడు అక్కడే ఆమెతో పాపం చేసినట్టని వాక్యం చెప్తుండగా, తలంపుల ద్వారా చేసే పాపాన్ని బట్టి ఆయన తలకి ఏం పెట్టబడింది చెప్పాలి? ముళ్ళ కిరీటం పెట్టి. అంత మాత్రమే కాదు, వెనకుండే ఒకడు వచ్చి ఒక గుద్ది అంటాడు, నువ్వు రాజు అయితే నేను ఎవరినో చెప్పుకో, నువ్వు దేవుడు కదా, నేను గుద్దింది ఎవరో చెప్పు అని అపహాస్యం చేస్తూ నవ్వుతూ హేళన చేశారు. ఒకడు వచ్చాడు, ముఖం పైన ఉమ్మిని వేశాడు, అంటాడు, నువ్వు రాజువా అని ముఖం మీద ఉమ్మి వేసి అవమానించారు. ఎన్నో రకాలుగా చెంపదెబ్బలు కొట్టారు, ఎంతో హింసించారు. ఆ రాత్రి తెల్లారితా ఉంది. ఇంచుమించుగా 6-7 గంటల సమయంలో అతనిని హేరోదు దగ్గరకు, అక్కడ నుండి పిలాతు దగ్గరకు తీసుకొని వచ్చారు. పిలాతు అతనికి మరణశిక్ష విధించగా భయంకరంగా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక చిన్న ఇలాంటి ఒక స్తంభానికి కట్టేసి భయంకరమైన కొరడా దెబ్బలు కొట్టారు. ఎన్ని కొరడా దెబ్బలు ఇవి అని అంటే, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, అంటే 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఏమిటి కొరడా దెబ్బలు? సామాన్యంగా మనకు చూసేటువంటి కొరడాలుగా, వాటికి గాలాల వంటివి ఉన్నాయి. ఆ గాలాల వంటివి కలిగినటువంటి ఆ కొరడాతోటి
యేసు ప్రభు వారిని ఆయన కొడతా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి 5-6 గాయాలు, ఆ గాలాలు ఉన్నాయే, ఆ గాలాలు శరీరంలో కూర్చుకొని మరలా లాగుతున్నప్పుడు శరీరము చేల్చబడింది. వాక్యం చెప్తా ఉంది, ఆయన శరీరము నాగటి చాలవలే దున్నబడింది. ఆయన శరీరం నీ కొరకు నా కొరకు దున్నబడింది, గాయపరచబడింది, చేల్చబడింది. 39 కొరడా దెబ్బలు ఆయన పొందుతూ వచ్చాడు. నేను అంటాను, అట్లాంటిది ఒక కొరడా దెబ్బ కూడా నీవు నేను భరించలేము, తట్టుకోలేము అంటాను. కనీసం కొడతా ఉంటే కూడా చూడలేని ఒక భయంకరమైనటువంటి హింస అది. చూడలేము అసలు మన కళ్ళతోటి. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని ఒక సినిమా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయినటువంటి ఆ విధానాన్ని, ఆయన ఎలాగూ చంపబడ్డాడు, ఎలాగ హింసించబడ్డాడు అనే చిత్రాన్ని అద్భుతంగా వారు చిత్రీకరించారు. అసలు అది చూస్తూ ఉంటే అది చూడలేము. సాధ్యమైతే ఎప్పుడైనా ఆ మూవీ మనం చూడడానికి మనం ప్రయత్నించాలి. ఎంతో భయంకరమైనటువంటి వేదన. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. ఆయన చిన్న తర్వాత పిలాతు అంటాడు, ఇన్ని దెబ్బలు కొట్టారుగా వదిలేయచ్చు కదా. లేదు, వదలడానికి వీలు లేదు, సిలువ వేయాల్సిందే. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి పైన ఒక భారమైనటువంటి సిలువను, అప్పటికే ఆయన శరీరంలో రక్తం అంతా కారిపోయింది. ఆ ముందు రాత్రి ఆయన ప్రార్థన చేస్తా ఉంటే ఆయన ఎంతగా ప్రార్థన చేశాడంటే చెమట రక్తం కారినంతగా ప్రార్థన చేశాడు. అప్పటికి ఆయన శరీరం అంతా అంటే ఏమంటారంటే ఘోరముగా అది చిత్రవద చేయబడింది. అంటే ఎప్పుడు వస్తుంది చెమటలోని రక్తం? రక్తనాళాలు పగిలిపోతే ఆ చెమటలోని రక్తం బయటకు వస్తుందండి. అలాంటి అప్పటికే శరీరం అంతా పాడైపోయింది, పిడుగుదులు గుద్దారు, ఆయన శరీరం అంతా దున్నబడింది, చేల్చబడింది. ఇప్పుడు 150 కేజీల బరువు ఉండేటువంటి ఒక సిలువను ఆయనకి ఎత్తి మొయ్యమని చెప్తే, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఇలాంటి భయంకరమైనటువంటి ఎండలో, నడవడానికి కూడా ఓపిక లేని పరిస్థితులలో, ఎంతో నొప్పి, వేదన, రక్తమంతా దారదారలుగా కారుతుండగా ఆ సిలువను ఎత్తుకొని యేసయ్య ఆ కలువరి కొండకు బయలుదేరాడు. ఆయన వెళుతుండగా దారి పొడుగున అనేకులు అపహసిస్తున్నారు, అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు. అనేక పర్యాయములు సిలువ మోయలేక ఆయన పడిపోయాడు. అయినా మరలా ఆయన లేపి సిలువను ఆయనకి ఎత్తి మోపిస్తూనే వచ్చాడు. ఎందుకు ఈ శ్రమలో, ఎందుకు ఈ ఇబ్బందులని? అనేక మంది స్త్రీలు ఏడుస్తున్నారు, అయ్యా ఏమిటి, నువ్వు అనేకులను స్వస్థపరిచావు కదా, నువ్వేమి నేరం చేశావు, నువ్వు అనేకులకు ప్రేమను పంచావు, దుఃఖంలో నన్ను ఓదార్చావు, దయ్యం పట్టిన వారిని విడిపించావు, నీవు అనేక మందికి ఎన్నో మేలులు చేశావు, నీకేంటి ఎంత శ్రమ అంటే? ఆయన అంటాడు, నా కొరకు మీరు ఆడవక్కర్లేదు, ఇదిగో మీ పిల్లల కొరకు, మీ కొరకు మీరు ఎంతో ప్రేమను ఆయన వ్యక్తం చేస్తా వచ్చాడు. ఆ భయంకరమైన సిలువను మోసుకొని ఆ కొండపైన గొల్గొతా అనబడిన కపాలం అనబడిన స్థలానికి వెళ్ళాడు. గొల్గొతా కొండపైకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ సిలువ పైన పడుకుని పెట్టారు. ఆయన చేతులలో మేకులు కట్టడం ప్రారంభించారు. భయంకరమైన వేదన అది. ఆయన 2 కాళ్ళలో మేకులు కట్టడం ప్రారంభించారు. ఆ సిలువకు వేలాడేయడానికి యేసయ్యను సిద్ధం చేస్తా వచ్చారు. అలాంటి భయంకరమైన వేదనలో కూడా ఆయన ఏమాత్రం కూడా మన పైన ప్రేమను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆయన తప్పించుకొని పారిపోలేదు. ఆయన నిన్ను వేదన భరించలేనలేదు. చాలా మంది అంటారు, అయ్యా ఆయన దేవుడేమో మరి మేకులు కూడా తప్పించుకోలేకపోయాడు అని అంటారు చాలా మంది. 3 మేకులు పీక్కోలేకపోయాడు అన్నాడు ఒకడు. నేను అంటాను, ఆయనే కనుక ఆ రోజు మేకులు పీక్కొని ఉంటే, నేను అంటాను, ఈరోజు నీకు పాప క్షమాపణ ఉండేది కాదు, నీకు మోక్షం ఉండేది కాదు. ఆయన పారిపోలేక కాదు, ఆయన దాక్కోలేక కాదు, ఆయన తనకు తానుగా సిలువకు అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనగానే సిలువకు అప్పగించుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ పాపం నుండి నిన్ను విడిపించాలని, నీ శాపం నుండి విడిపించాలని, నీ పాప బంధకాలను విడుదల చేసి ముక్తిని ప్రసాదించాలని యేసయ్య నీ కొరకు చనిపోయాడు. సిలువ అనేటువంటిది దేనికి గుర్తు? శిక్షకు గుర్తు, శాపానికి గుర్తు, అవమానానికి గుర్తు. ఒక వ్యక్తి సిలువ వేయబడుతున్నాడు అని అంటే ఆ వ్యక్తి భయంకరమైన పాపం చేశాడని గుర్తు. ఇక పెద్ద శిక్ష అది. యూదులలో అతి పెద్ద శిక్ష ఏంటంటే సిలువ వేయటమే. ఒక వ్యక్తి సిలువకి వెళ్తున్నాడంటే దాని అర్థం ఏంటి? అతడు శాపగ్రస్తుడు కదా, అతడు శిక్షకులు పాత్రుడు కదా, అతడు నిందితుడు కదా, అతడు అవమానించబడుతున్న వ్యక్తి కదా. అలాంటి సిలువనెక్కిన యేసయ్య అలాంటి సిలువను మోక్షానికి మార్గంగా చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరచండి. శిక్షకు సూచనగా, శాపానికి సూచనగా, అవమానానికి సూచనగా ఉన్న ఆ సిలువ ఈరోజు అనేకులకు రక్షణ మార్గమైంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? నీ జీవితంలో కూడా అవమానాన్ని, శిక్షను, శాపాన్ని, నిందలను ఘనతగా అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చగలడు. హల్లెలూయా. సిలువ ఏమిటి? శాపం.
సిలువేమిటి? శిక్ష. సిలువేమిటి? అవమానం. సిలువేమిటి? నింద. సిలువేమిటి? మరణం. ఇలాంటి సిలువ ఇప్పుడు ఎట్లా మారింది? ఇప్పుడు చెప్పండి. అప్పుడు సిలువను చూస్తే అవి గుర్తొచ్చాయి, ఇప్పుడు సిలువను చూస్తే ఏం గుర్తొస్తుంది చెప్పాలి? జీవము జ్ఞాపకం వస్తుంది, పరలోకం జ్ఞాపకం వస్తుంది, మోక్ష మార్గం జ్ఞాపకం వస్తుంది, ఆశీర్వాదాల జ్ఞాపకం వస్తున్నాయి. ఈరోజు నువ్వు ఎలాగొచ్చావో యేసయ్య సిలువ దగ్గర నాకు తెలియదు. నువ్వు ఆయన సిలువ దగ్గరికి వస్తే ఆయన చేయగలిగిన పని ఏమిటో తెలుసా? శాపగ్రస్తమైన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. హల్లెలూయా. సిలువ దగ్గరికి వస్తే ఏం చేస్తాడు ఆయన? నీ శాపాన్ని ఆశీర్వాదంగా, నీ అవమానాలను ఆశీర్వాదంగా, నీ నిందలను ఘనతగా, నీ యొక్క శిక్షను ఇదిగో ఆయన తన మీద మోసుకొని నీ మరణాన్ని జీవంగా మార్చి మోక్షాన్ని ఇవ్వగలడు. అందుకు చనిపడే యేసయ్య మన కొరకు, అందుకే ఆయన మన కొరకు కలువరిశిలో తన రక్తాన్ని గార్చాడు. అక్కడ ఎల్లలు లేని ప్రేమను వ్యక్తం చేశాడు. వాక్యం అంటా ఉంది, తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువానికంటే మిన్నయైన ప్రేమ కలిగిన వాడు ఈ లోకంలో ఎవడు లేడు కదా. ఇప్పుడు నేను బాగా ప్రేమిస్తున్నాను అంటే దానికి పతాక స్థాయి ఏమిటిగా, ఇక దాన్ని వ్యక్తపరిచే విధానంలో ఉన్నతమైన స్థాయి ఏమిటి? ప్రాణం పెట్టడమేనండి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కొరకు ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తున్నాడంటే దాన్ని తెలియపరిచే, ఇప్పుడు బంగారం ఇచ్చి చెప్పడం ఒకటి, ఏదో ఒక బహుమానం ఇచ్చి చెప్పడం ఒకటి. చెప్పండి, ప్రేమను వ్యక్తం చేసే విధానాలు చెప్పండి. ఎట్లా చేస్తారు? మీరు పెళ్ళికి వెళ్ళారనుకోండి, ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్తారు, ప్రేమను వ్యక్తం చేస్తారు. మీ పిల్లలు ఉన్నారనుకోండి, ఇల్లు ఇస్తారు, తలాలు ఇస్తారు, పొలాలు ఇస్తారు, బంగారం ఇస్తారు. ఇట్లా మీ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇంకా దీంట్లో పతాక స్థాయి ఏమిటి? ప్రాణం పెట్టడమే. కానీ ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి పెడతామా? పెట్టమండి. కానీ యేసయ్య ఏం చేశాడంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఎల్లలు లేని ఉన్నతమైన ప్రేమను మనకు వ్యక్తం చేశాడు. హల్లెలూయా. అందుకే ఇది మనకు శుభ శుక్రవారం అయింది. ప్రియ సహోదరుడ జ్ఞాపకం పెట్టుకో, ప్రియ సహోదరి జ్ఞాపకం పెట్టుకో, యేసయ్య నిన్ను అమితమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, కొలత లేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు, షరతులు లేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నేను ఒక మాట చెప్పాను మొన్న బుధవారం కదా, ప్రతి ప్రేమకు షరతులు ఉంటాయి. ఉండవా? నా కొడుకు నేను ప్రేమించాలంటే నేను చెప్పినట్టుగా ఎన్నంతసేపే చేయలేదనుకో ఏం చేస్తా? నెక్స్ట్ ఎంతవరకు నాకు ప్రేమ? నేను చెప్పిన మాట వినేంతవరకే నాకు ప్రేమ. భార్య పైన ప్రేమైన అలాగే భర్త పైన ప్రేమ కూడా అలాగే కదా. నా ప్రాణానికి నీ ప్రాణానికి నా ప్రాణం అన్న ప్రియుడు ఒకరోజు నా వదిలేస్తాడు. కారణం ఏంటి? ఎక్కడో షరతు తప్పింది. అయ్యా నువ్వంటే నాకు చాలా ప్రేమ అన్న భార్య తర్వాత భర్తను లెక్క చేయదు. కారణం ఏంటి? అతడు కూడా ఎక్కడో షరతును తప్పాడు, ఎక్కడో మనకు నచ్చినట్టుగా ప్రవర్తించలేదు. కనుక మనం ఏం చేస్తామంటే ఈ ప్రేమించడం మానేస్తాం. అందరి ప్రేమలు అలాగే కదా. నేను అసలు మానక ప్రేమిస్తానంటే వారు స్తోత్రం చెప్పండి. నా ప్రేమ నా పిల్లల పైన కానీ, నా భార్య పైన, నా భర్త పైన నా ప్రేమ అపరిమితమైంది. అసలు నేను తిరిగి ఏమి ఆశించకుండా ప్రేమిస్తాను. వాళ్ళు ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తాను. వాళ్ళు ఎట్లా బతికినా నాకు ఇష్టం అని వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎవరు లేరు, ఉండరు కూడా. మనం ఎంతవరకు ప్రేమిస్తాం అంటే మనకు అనుకూలంగా ఒక వ్యక్తి బ్రతికినంత వరకే ప్రేమిస్తాం. అందుకే దీని ఏమంటారు? షరతులతో కూడిన ప్రేమ. నేను నిన్ను ప్రేమించాలంటే నువ్వు ఇట్లా ఉండాలా. భర్త అంటాడు, నాకు ఈ బ్లాక్ డ్రెస్ ఇష్టం లేదు, నువ్వు రెడ్ డ్రెస్ వేసుకుంటేనే నాకు ఇష్టం. అదేం ప్రేమ అండి? అదేం ప్రేమ? నేను చెప్పినట్టుగా నడుచుకుంటేనే నిన్ను ప్రేమిస్తా, లేకపోతే ప్రేమించను. ఇదేం ప్రేమ? ఇది వ్యాపారం కదా. నాకు అనుకూలంగా ఉంటేనే నిన్ను ప్రేమించను, లేకపోతే నిన్ను ప్రేమించను. ఇదంతా షరతుతో కూడా ప్రేమ. కానీ యేసయ్య ఎలాగ ప్రేమిస్తాడంటే నీవు ప్రేమించకుండా ఆయన మనల్ని ప్రేమిస్తాడు, నీవు ద్వేషించిన ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నీవు దూరంగా పారిపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు కాదన్నా ఆయన నిన్ను ప్రేమిస్తాడు. 5వ అధ్యాయం అంటాడు రోమపత్రికలో. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను ప్రియులరా. యేసయ్య ఎలాగో మనల్ని ప్రేమిస్తున్నాడు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే ఎట్లనగా మనం ఇంకను పాపమును విడిచిపెట్టగానుందా, పాపములో ఉండగానుందా? చెప్పాలి. మీరు పాపములు విడిచిపెట్టగా యేసయ్య నిన్ను ప్రేమిస్తానందా? వాక్యంలో మనం ఇంకను పాపములు ఉండగా యేసయ్య మనల్ని ప్రేమించాడు. మనం ఇంకా బలహీనులమై ఉండగా 6వ వచనం అంటాడు, 5వ అధ్యాయం 6వ వచనంలో ఎలాగనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకైనా చనిపోయాడు. నేను ఇంకా ప్రేమిస్తున్నాడు. నన్ను యేసయ్య ప్రేమిస్తున్నాను వారు స్తోత్రం చెప్తారు ఒకసారి. నన్ను యేసయ్య ప్రేమిస్తున్నాను గట్టిగా చెప్పండి. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా
ఒక మాట జ్ఞాపకం పెట్టుకో, యేసయ్య నిన్ను నిశ్చయముగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడని అడిగితే తన ప్రాణాన్నైనా పెట్టాడు. ఇక అంతకంటే నేను ఇంకో మాటలు చెప్పలేను. ఆ ప్రేమకు ఎత్తు లేదు, ఆ ప్రేమకు లోతు లేదు, ఆ ప్రేమ వెడల్పెంతో మనం చెప్పలేం. విశాలమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తూ మనకు మారుగా చనిపోయేంతగా ప్రేమిస్తున్నాడు. దేవునికి మనకు మధ్య ఉన్న అసమాధానాన్ని తీసివేసి తండ్రితో మనను సమాధానపరిచాడు. ఏం చేశాడు ఇప్పుడు చెప్పండి? సమాధానపరిచాడు. కనుక ధైర్యంగా ఆయన పాద సన్నిధికి వెళ్ళి యేసయ్యా అని, తండ్రి అని ఆయన పిలవగలుగుతున్నాం, ప్రార్థన చేయగలుగుతున్నాం. చివరి మాట చెప్పి ముగిచ్చేస్తాం. ప్రియులారా, అక్కడ అంటాడు 6వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకున్నట్లుగా ఆయన మరణముతో మనం ఏమవ్వాలంటే ఐక్యమవ్వాలి. ఏమవ్వాలి చెప్పండి? ఐక్యమవ్వాలి. ఆయన మరణంలో మనం పాలు పంపులు పొందాలి. అలాగా పాలు పంపులు పొందడం ద్వారా 9వ వచనంలో మనం చదువుతాం 8, 9 మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులోని లేచిన క్రీస్తు యొక్క చనిపోవడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవిస్తాం. ఈరోజు ఎందుకు వచ్చాం ఇక్కడికంటే క్రీస్తుతో కూడా మనం చనిపోవాలి. హల్లెలూయా. ఏం చేయబడాలి? క్రీస్తుతో కూడా చనిపోతే క్రీస్తు ఎలాగైతే తిరిగి లేచాడో మనం కూడా తిరిగి లేస్తాం. చెప్పాలి గడి హల్లెలూయా. క్రీస్తుతో ఏ అనుభవం కావాలి? చనిపోయే అనుభవం కావాలి, సిలువనెక్కే అనుభవం కావాలి. యేసయ్య అంటున్నాడు, నన్ను వెంబడించేవాడు నా సిలువనెత్తుకొని నడవాలి అనగా పాపం విషయమై మనము చచ్చిపోవాలి, లోకం విషయమై చచ్చిపోవాలి. అప్పుడు యేసయ్య నిన్ను తిరిగి జీవముతో కూడా లేపుతాడు, నిత్య జీవాన్ని నీకు ప్రసాదిస్తాడు, నీ శాప పాప బంధకాలను నిన్ను విడిపిస్తాడు, నూతన జీవాన్ని, నూతన సంతోషాన్ని, నూతన ఆనందాన్ని యేసయ్య మనకు అనుగ్రహిస్తాడు. ఏమిస్తాడు నీకు? చెప్తారా? ఏమిస్తాడు మనకి యేసయ్య? నూతన జీవితం. ఏమిస్తాడు? యేసయ్య దగ్గరికి వచ్చే వరకు ఏం దొరుకుతుంది? యేసయ్య ఎందుకు చనిపోయాడు? నూతనమైన జీవితాన్ని ఆయన మనకు ఇవ్వడానికి. పాత జీవితం ఎలాంటిదంటే అది శాపగ్రస్తమైంది. పాత జీవితం నెమ్మది లేనిది, పాత జీవితము సమాధానం లేదు, పాత జీవితం సంతోషం లేనిది, పాత జీవితము అదంతా కూడా చాలా భయంకరంగా ఉంది, అసహ్యకరంగా ఉంది. ఆ పాత జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఎంతో అతిక్రమము, పాపము మన జీవితంలో విస్తరించింది. కానీ ఇప్పుడైతే ఆయనతో చనిపోయిన అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో పాప విషయం ఏమైపోవాలి? చచ్చిపోవాలి. పాపం విషయాలు చచ్చిపోవాలి, పాప క్షమాపణను పొందాలి. అప్పుడు క్రీస్తు కూడా నూతన జీవితాన్ని, నూతన జీవాన్ని మనం పొందుతాం. ఎందుకు గుడ్ ఫ్రైడే జరుపుకోవాలి? ఎవరు జరుపుకోవాలంటే నూతన జీవం కావాలనుకునేవాడు గుడ్ ఫ్రైడే జరుపుకోవాలి. గుడ్ ఫ్రైడే జరుపుకునేవాడు నూతన జీవాన్ని పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెబుతారా గట్టిగా హల్లెలూయా. ఏం పొందుతాం మనం? ఎంతమందికి ఆశ ఉంది నాకు నూతన జీవం కావాలని? నూతన జీవం కావాలని ఆశపడుతున్నాను. ఎంతమంది చెప్తారు? ఏమిటి నూతన జీవం? చెప్తా చూడండి. ఏమిటి నూతన జీవం అంటే, ఈ నూతన జీవం పొందినవాడు, ఇందాక మనం చదువుకున్నాం, యేసయ్య పైనట మరణానికి ఏమి లేదు, ప్రభుత్వము లేదు. మరణానికి యేసయ్య పైన ఏమి లేదు, చెప్పాలి గట్టిగా, అధికారం లేదు. యేసయ్యతో సమాధి చేయబడిన వాడు, పాపములో చచ్చిపోయిన వాడికి మరణం పైన అధికారం ఉన్నది. నమ్మిన వారు స్తోత్రం చెప్పు. నీకు నాకేముంది చెప్పాలి? ఏమిస్తున్నాడు యేసయ్య? మరణం పైన అధికారం ఇస్తున్నాడు. ఇక మరణము లేదు మనకి. ఉందా? చావు ఉందా? ఏ చావు? భౌతికమైన చావు అందుకుంది, ఆత్మ సంబంధమైన మరణం మనకి లేదు. యేసు నమ్మిన వాడికి 2 మరణాలు, యేసు నమ్మిన వాడికి చెప్పాలి ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, 2 సార్లు జన్మిస్తే ఒకసారి చచ్చిపోతే సరిపోద్ది. అర్థమైంది నేను చెప్పిన మాట? ఈ లోకంలో ఒకసారి పుట్టాడు, ఎక్కడ? తల్లి గర్భంలో. ఈ తల్లి గర్భంలో పుట్టేవాడు ఒకసారి పుట్టాడు కనుక వీడు 2 సార్లు చేస్తాడు. ఒకటేమో భౌతికమైన మరణంతో చేస్తాడు, 2 ఆత్మ కూడా నిత్య నరకాగ్ని గుణంలో చచ్చిపోద్ది. ఒకసారి చచ్చిపోతే, ఒకసారి పుడితే 2 సార్లు చావాలి. గుర్తుపెట్టుకో, ఒకసారి పుడితే 2 సార్లు చావాలి. కానీ 2 సార్లు పుట్టావు అనుకో అంటే ఎట్లాగా? ఒకసారి తల్లి గర్భంలో జన్మించావు, 2 క్రీస్తుతో జన్మించాలి. అనగా పాపం విడిచిపెట్టి, పాపం విషయంలో సమాధి చేయబడి, బాప్టిజం ద్వారా తిరిగి జన్మించాలి. జన్మిస్తే నీకు ఒకటే మరణం ఉంది, అది భౌతికమైన మరణం మాత్రమే. శాశ్వతమైన జీవం మనం పొందగలం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య భయంకరమైన వ్యాధిని ఎందుకు అనుభవించాడంటే నీకు శాశ్వతమైన జీవాన్ని ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి, నీ శాపం నుండి విడిపించడానికి, నీ పాపం నుండి విడిపించడానికి. ఇదిగో లోకము, సాతాను నీకు పెడుతున్నటువంటి ప్రతి రకమైనటువంటి ఇబ్బంది. ఈరోజు చూడండి, మనుషులకి నెమ్మది లేదు,
సమాధానం లేదు. బ్రతుకుతున్నాడు కానీ ఏదో ఒక వెలితి లోపలుంది. ఇంటికి వెళ్తే నెమ్మది లేదు. పొద్దునంతా పని చేస్తాడు, అంటే ఇంటికి వచ్చి ఇంటికి వస్తే ఎట్లుందంట, ఇంటికి రావటమే పాపం అంటాడు ఒకడు. కారణం ఏంటి తెలుసా? వాడిలో జీవము లేదు. కొంతమంది ఉంటారు, ఎంత సంపాదించినా వారి జీవితంలో ఒక్క రూపాయి కూడా వారి కంటికి కనబడదు. ఎందుకో తెలుసా? వారిలో జీవము లేదు. ఏమి చేసినా సంతోషపడలేకపోతున్నాడు. మనసారా నవ్వలేడండి. మనసారా ఇక్కడ చూడండి, మనందరం 32 పనులు బయటే ఉంటున్నాయి. నవ్వితే ఎంత బాగా నవ్వు చూడండి, ఎంత బాగా నవ్వుతున్నారు. మనసారా నవ్వలేనోడు చాలా మంది ఉన్నారు లోకంలో. ఎందుకో తెలుసా? యేసయ్య జీవం అతనిలో లేదు. యేసయ్య ఎందుకు చనిపోయాడంటే ఇలాంటి జీవాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని మునిపెన్నడూ చూడని ఒక మహిమను అనుభవించాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన చనిపోయిన వాడు కాదు, ఆయన మరణించి తిరిగి లేచినవాడు. హల్లెలూయా. అందుకే వేదాల్లో కూడా రాయబడింది. ఈ మధ్య నేను దాంట్లో చాలా చక్కని మాటలు రాయబడ్డాయి, చాలా చక్కని మాటలు రాయబడ్డాయి. సర్వేశ్వరుడు ఒక్కడే అనే మాట రాయబడింది. వాక్యం కూడా చెప్తుంది, ఇశ్రాయేలు వినో, నీ దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు. హల్లెలూయా. ఏమండి, ఎలాంటి దేవుడు అనేవాడు ఎంతమంది ఉన్నారు? చాలా మంది లేరు. దేవుడు అంటేనే ఒక్కడు, సర్వాధికారం కలిగిన వాడు అని రాయబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అనేక గ్రంథాలు రాయబడుతున్నాయి. చరిత్రలో అనేక సార్లు రాయబడ్డాయి. చాలా మంది అంటారు అసలు ఆయన ఉన్నాడో లేడో. ఆయన ఉన్నాడో లేడో బైబిల్ చదివినానికి అర్థమైపోయింది. ఎందుకో తెలుసా? ఆయన జన్మించినప్పుడు ఏలుతున్న చక్రవర్తి ఎవరో, సైన్యాధిపతి ఎవరో, ఏలుతున్న రాజు ఎవరో, అధిపతులు ఎవరో లూకాసు వార్తలో లోకా గారు అద్భుతంగా రాయించాడు. చదువుతారా మాటలు? యేసుక్రీస్తు ప్రభుల వారు 3వ అధ్యాయం ప్రారంభం చదవండి. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? తిబేరి కైసరు ఏలుబడిలో ఆయన గురించి చరిత్రలో రాయబడింది. 15 సంవత్సరాలు అప్పుడు యూదాకు పొంతు పిలాతి అధిపతిగా ఉన్నాడు. గలిలయకు హేరోదు శతాధిపతిగా ఉన్నాడు. ఇతూరయ త్రకోనియా దేశములకు అతని తమ్ముడైన ఫిలిపు చతుర్థాధిపతిగా, అబీలేను దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలంలో యోహాను పుట్టాడు. ఈ యోహాను యేసయ్యకు బాప్టిజం ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. యేసయ్య ఎప్పుడు పుట్టాడంటే చరిత్ర చాలా అద్భుతంగా రాశారు. ఈ కట్టుకథలు కాదు. ఎవడోడు పిచ్చి పొల్లయ్య గారు పిచ్చి మాటలు మాట్లాడితే యేసయ్య పుట్టాడు చరిత్రలో చూపించండి అంటే, అసలు యేసయ్య పుట్టినప్పుడు ఎవడోడు ఉండో ఆడి పేర్లు కూడా రాశారు అక్కడ. నువ్వు చరిత్రలో వీళ్ళ పేర్లు ఎత్తుకు ఆయన పేరు దొరికింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పగలిగి హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు చనిపోయాడు. చనిపోవడమే కాదు, కథ అక్కడ ముగిలేదు, అని తిరిగి లేచాడు. అందుకే మనము ఈస్టర్ పండుగ కూడా జరుపుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. యేసయ్య మన కొరకే ఆయన చనిపోయాడు. ఇందాక మనం పాడుకున్నాం, సిలువలో వేలాడే నీ కొరకే ఆయన సిలువలో వేలాడు. దాహమని బిగ్గరగా కేక వేశాడు. ఆ భయంకరమైన వేదనలో కూడా తను హింసించదు అని క్షమించాడు. ఎందుకంటే ఆయన వారి కొరకు కూడా రక్తము కార్చాడు. హల్లెలూయా. ఎందుకు యేసయ్య ఆ సిలువలో వేలాడుతూ, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక క్షమించండి ఎందుకన్నాడు తెలుసా? వారి కొరకు కూడా యేసయ్య రక్తం కార్చాడు. ఆయన సిలువకు కొట్టిన వారి కొరకు రక్తం కార్చాడు. కొరడాలతో కొట్టిన వారి కొరకు రక్తం కార్చాడు. పిడుగుదులు గుద్దిన వారి కొరకు రక్తాన్ని కార్చాడు. ముళ్ళ కిరీటం పెట్టిన వాడి కొరకు, ముఖం మీద ఉమ్మి వేసిన వాడి కొరకు కూడా యేసయ్య రక్తం కార్చాడు. ఆయన రక్తము వ్యర్థమవడానికి ఇష్టం లేదు. ఒక్క రక్తము బొట్టు కూడా వ్యర్థంగా పోవడానికి ఇష్టం లేదు. అందరూ అంతటా రక్షణ పొందాలని ప్రభుకి ఆశ. ఆయనను కొట్టిన వారు, తీర్పు తీర్చిన వారు కూడా రక్షణ పొందడం ఆయనకు ఉద్దేశమై ఉన్నది. చెప్పు స్తోత్రం గట్టిగా. ఈరోజు నువ్వు నేను రక్షణ పొందడం కూడా ఆయనకు ఉద్దేశం. ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే, ఇంకా నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వకపోతే, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కలువరి సిలువలో తన 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. బిడ్డ, నీ కొరకే నేను రక్తాన్ని కార్చాను. నీ కొరకే కలువరి సిలువ ఇంత వేదన అనుభవిస్తున్నాను. నీవు నరకాన్ని తప్పించబడి నిత్య జీవాన్ని పొంది నాతో సంతోషించాలని నేను రక్తాన్ని కార్చాలని 2 చేతులు చాపి కలువరి సిలువను ప్రభు నేను పిలుస్తున్నాడు. ఇంకా నువ్వు రక్షణ మారుమనసు పొందకపోతే, ఇంకా నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఆయన నీ పాపాన్ని కడగగలడు, నీకు నూతన జీవాన్ని ఇవ్వగలడు, నీకు నిత్య శాంతిని ఇవ్వగలడు, సమాధానాన్ని ఇవ్వగలడు, సంతోషాన్ని ఇవ్వగలడు, నీ కుటుంబాన్ని ఆయన తిరిగి కట్టగలడు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి వేదనలో ఉన్నావో, ఎలాంటి దుఃఖంలో ఉన్నావో, నీ కుటుంబాన్ని తిరిగి ఆయన మరలా కట్టగలడు, నిన్ను స్థిరపరచగలడు, నీకు నూతన జీవాన్ని ఇవ్వగలడు. మోకరించి ప్రార్థన చేద్దాం. యేసయ్య ఒక మంచి మాట, మంచి ప్రార్థన చేయాలి. ఇప్పుడు నువ్వు యేసయ్య 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చావంట. నా కొరకే నువ్వు చనిపోయావంట. నువ్వు చనిపోవటం ద్వారా నాకు నూతన జీవం వస్తుందంట. నేను చచ్చిన వాని వలె ఉన్నానయ్యా. బ్రతుకున్నాననే పేరే కానీ నాలో జీవం లేదు.
సంతోషం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయాను. ఇదిగో నా కుటుంబంలో నా భార్యతో సమాధానం లేదు, భర్తతో సమాధానం లేదు, పిల్లల విషయంలో నెమ్మది లేదు. ఎంతో వేదన నన్ను వెంటాడుతూ ఉంది. ఎటు వెళ్ళినా నా సమస్యలను వెంటాడుతున్నాయి, నా సమస్యలను వెక్కిరిస్తున్నాయి. నా జీవితం ప్రశ్నార్థకంగా మారింది. నా జీవితం ఇంతేనా, ఇక దీనికి అర్థం లేదా అన్నట్లుగా నేను అనుకుంటున్నాను. నీ జీవము నాకు కావాలి యేసయ్యా అని ఒక ప్రార్థన చేస్తావా? కలువల శిలువను కార్చిన రక్తంలో ఉన్న ప్రభావాన్ని నాలో పంపించిన ఆయన స్వస్థపరుచుతాను. నువ్వు రోగంలో ఉన్నావా? ఆయన రక్తము నీ రోగం నుండి విడిపించగలదు. నువ్వు వేదనలో ఉన్నావా? ఆయన రక్తం నిన్ను విడిపించగలదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించాలని వాక్యం తెలియజేస్తా ఉన్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉన్నది. ఆయన కార్చిన రక్తము బట్టులో మనకు విమోచన, విడుదల ఉన్నది. ఈ రోజున ఆయన రక్తంలో కడగబడి, యేసయ్యా నీ రక్తముతో నన్ను కడుగు, నీ రక్తముతో నన్ను కడుగు, నీ రక్తముతో నన్ను కడుగు, నీ రక్తముతో నన్ను కడుగు. ఇదిగో నడి నెత్రుండి అరికాలు వరకు నీ రక్తంతో నన్ను కడుగు. నా తలంపులు కడుగునాయన, నా హృదయాలోచనలు కడుగునాయన, నా శరీరంతో నేను చేసిన పాపాలు అవి కడుగునాయన, నా చూపుతో నేను చేసిన పాపాలు కడుగు తండ్రి, నా నోటితో నేను చేసిన పాపాలు కడుగునాయన. నన్ను శుద్ధి చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తావా? ప్రతి ఘోర పాపమును కూడా కడగలదు